చరిత్రలో ఒక రాజ్యంపై మరో రాజ్యం దాడి చేసినప్పుడు అక్కడి ప్రజల్ని హింసించి ఆ రాజ్యాలను అతిక్రమించుకోవడం మనం చూస్తుంటాం. దేశాల మధ్య ఆధిపత్య పోరులోనూ ప్రజల రక్తం ఏరులై పారుతుంటోంది. కానీ ప్రపంచ చరిత్రలో కనీవిని ఎరుగని ఓ ప్రతీకారం ఇస్లాం చరిత్రలో కనబడుతుంది. ఒక్క రక్తపు చుక్క కూడా కారకుండా ఓ రాజ్యాన్ని జయించడం ఇస్లాం ద్వారానే సాధ్యమైంది. అవును, సరిగ్గా హిజ్రీ శకం 8వ ఏట రమజాన్ నెలలో 20వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాదాపు 10,000 మంది సైన్యంతో మక్కా నగరంలోకి ప్రవేశించారు. ఆ రోజున ప్రపంచం ఏనాడూ చూడని ఓ ప్రతీకార ఘట్టాన్ని, చరిత్రలో సువర్ణాక్షరాలతో వ్రాయబడిన విజయాన్ని చూసింది. 8 ఏళ్ల క్రితం వరకు తాను, తన సహచరులు ఆ నగర వీధుల్లో అత్యంత దారుణంగా హింసించబడ్డారు. సుమయ్య, యాసిర్ వంటి విశ్వాసులను దారుణంగా చంపిన మక్కా నాయకులు ఆ రోజున భయం కుప్పెట్లో తలదాచుకున్నారు. తనకు అత్యంత ఇష్టమైన మక్కా నగరాన్ని విడిచిపెట్టే పరిస్థితి తీసుకువచ్చిన తెగల నాయకులు బిక్కుబిక్కుమని చూస్తున్న రోజది. ఉహద్ సంగ్రామంలో విశ్వాసులపై వెనుక నుంచి దాడి చేసి 10ల సంఖ్యలో సహాబాలను హతమార్చిన ఇస్లాం శత్రు సైన్యం ఇక ప్రవక్త ఇచ్చే శిక్షను అనుభవించడానికి సిద్ధపడి ఉన్న రోజది. ఆయన గారి పినతండ్రి హజరత్ హంజాను హతమార్చి ఆయన శరీరాన్ని చీల్చి గుండెను నమిలిన హిందా సైతం మోకాళ్లపై నిలబడి ఉంది. ప్రతీకారం తీర్చుకోవడానికి 100కు 1000% అవకాశం ఉన్నా సరే కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచం ఇంతకు ముందు చూడలేదు, బహుశా తర్వాత చూడదేమో. మక్కా నగరంలోకి ప్రవేశిస్తూ ఆయన ఖురాన్లోని ఈ ఆయత్లను చదవనారంభించారు. జాల్ హక్ వజహకల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూఖా. సత్యం వచ్చేసింది, అసత్యం నశించింది, అసత్యం నశించక తప్పదు. ఆ తర్వాత ఇలా ప్రకటించారు, ఈ రోజు ప్రతీకార దినం కాదు, మన్నింపును ప్రసాదించే రోజు. ఏ వ్యక్తి తన ఆయుధాన్ని దించివేస్తాడో అతనికి ఈ రోజు రక్షణ ఉంది. ఇండ్ల తలుపులు మూసుకుని ఉన్న ప్రతి ఒక్కరూ మన్నించబడ్డారు. అబూ సుఫ్యాన్ గృహం వారు సైతం కూడా మన్నించబడ్డారు. కాబా గృహంలో తలదాచుకున్న ప్రతి ఒక్కడూ క్షమించబడ్డాడు. ప్రవక్త శ్రీ ఆ రోజున తలపాగాపై నల్లని అమామాను కట్టుకొని ఈ ఆయతులను బిగ్గరగా చదువుతూ ముందుకు సాగారు. ఇన్న ఫతహనా లక ఫతహం ముబీన్. ఓ ప్రవక్త, మేము మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. క్షమాభిక్ష ప్రసాదించడంతోనే హంతకుల్ని ఉరికంబం ఎక్కించి దించివేసినట్లుగా, కరవాలాల్ని కంఠాలకు ఆనించి వెనక్కు తీసుకున్నట్లుగా మారింది సత్య తిరస్కారుల పరిస్థితి. దాంతో వారి హృదయాలు కుదుటపడ్డాయి. అంతటి అపారమైన క్షమాబుద్ధి, ఔదార్యాలు మానవ చరిత్రలో మరెక్కడా మనకు కానరావు. అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కూడా కాదు. అంతటి పరమాద్భుతమైన క్షమ, ఔన్నత్యం, మహత్తరమైన గుణసంపత్తి కేవలం ఒక్క విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే ప్రత్యేకంగా ప్రసాదించబడింది. మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం సత్యధర్మం యూట్యూబ్, ఫేస్బుక్ పేజ్లను ఫాలో అవ్వండి. పవిత్ర ఉమ్రా యాత్రకై సంకల్పించుకుని ఉంటే క్రింద ఇవ్వబడిన నంబరుకు సంప్రదించండి. జజాకల్లాహు ఖైర్.